సనాతన ధర్మంలో మూఢనమ్మకాలు. మిత్రమా, ఎంత దౌర్భాగ్యం అంటే సనాతన ధర్మంలో కూడా మూఢనమ్మకాలు ఆచరిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు మూర్ఖంగా ఛాందసంగా. సనాతన ధర్మం అంటేనే ఆది అంతం లేనిది, ఎందుకంటే నిత్య నూతనమైనది. దేశ కాల మాన పరిస్థితుల ప్రకారం ఆచారాలు అనేవి కొన్ని అప్డేట్ అవుతాయి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగే గుణం ఉండాలి. అప్పుడే మనం ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు. సింపుల్ గా ఎగ్జాంపుల్స్ తో చెప్తా వినండి మిత్రమా. ఉదాహరణకి మనం రాత్రిపూట గోర్లు తీసుకోకూడదు అంటారు. పూర్వకాలంలో లైట్లు లేని రోజుల్లో రాత్రిపూట దీపాంతల కింద గోర్లు తీసుకుంటే కనిపించకుండా ఏళ్ళు కట్టయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అందుకని రాత్రిపూట గోర్లు తీసుకోకూడదు అన్నారు. ఇప్పుడు లైట్లన్నీ ఉన్నాయి, అంతా బానే ఉంది. ఇప్పుడు గోర్లు తీసుకోకూడదు అనేది మూఢనమ్మకం అవుతుందండి. తీసుకోవచ్చండి, ప్రమాదం ఏం లేదు. అది ఆ సమయానికి పెట్టింది, ఇప్పుడు అవసరం లేదండి, ఆచరించాల్సిన అవసరమే లేదు. అండ్ అదే రాత్రిపూట ఇల్లు దులపకూడదు అంటారు. ఎందుకు దులపకూడదు అండి? వెనకటి కాలంలో లైట్లు లేని కాలంలో పొలాల గట్ల దగ్గర ఇల్లులు ఉన్న రోజుల్లో దీపాంతలు పెట్టుకున్న రోజుల్లో పాములు అవి తిరుగుతాయి కాబట్టి రాత్రి కాటేసే ప్రమాదం ఉంది కాబట్టి రాత్రిపూట పనులు ఏం చేసుకోకుండా పండుకోవాలి. సూర్యుడు ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకోవాలి, రాత్రిపూట ఏ పనులు చేసుకోకూడదు అన్నది అందుకే. అట్లనే అవమానాలు చేస్తున్నారండి. భర్త చనిపోయిన స్త్రీ ఎదురు రాకూడదు, అపశకనమా? చాలా పాపం, చాలా తప్పండి అది. వెనకటి కాలంలో భర్త చనిపోయిన స్త్రీ సహజంగా ఎవరైనా బాధలో ఉంటారు కాబట్టి పెదకర్మ అయ్యేదాకా ఎవరైనా సరే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు తను ఎదురు వస్తే తను బాధలో ఉండడం కనిపిస్తుంది కాబట్టి ఒక పాజిటివిటీతో వీడు వెళ్ళినప్పుడు ఆమె గురించి వీడు ఎక్కడికి వెళ్ళినా ఆలోచిస్తాడు కాబట్టి ఆ పనికి ఆటంకం జరుగుతుందని చెప్పారు. అది కూడా ఆ కాలంలో 11 రోజులు, భర్త చనిపోయిన తర్వాత స్త్రీ 11 రోజులు 13 రోజులు ఎదురు రాకూడదు అని చెప్పారు. తర్వాత ఈ రోజు జీవితాంతం ఎదురు రావద్దా అండి? ఉదాహరణకు చెప్తా, మా తాతయ్య చనిపోయింది 2010లో నాకు 10 ఏళ్ళు అండి. తర్వాత మా నాయనమ్మ చనిపోయింది 2025, అంటే 15 సంవత్సరాలు మా తాతయ్య లేకుండానే మా నాయనమ్మ ఉంది. నేను చిన్నప్పుడు స్కూల్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మా నాయనమ్మ ఎదురొచ్చింది, మంచిగానే రాసిన ఎగ్జామ్. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాసే ముందు కూడా మా నాయనమ్మ ఎదురొచ్చింది, మంచిగానే రాసిన, 80% వచ్చింది. ఇంటర్మీడియట్ లో కూడా మా నాయనమ్మ ఎదురొచ్చింది, బాగానే రాసిన, 80% వచ్చింది. డిగ్రీలో కూడా ఎగ్జామ్ లేటప్పుడు ఎదురొచ్చింది, ఎగ్జామ్ రాసిన బాగానే వచ్చింది, 75% వచ్చింది. ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మా నాయనమ్మనే ఎదురొచ్చింది, క్రాక్ చేసిన ఇంటర్వ్యూ, ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. అన్ని జరిగినాయండి. ఉదాహరణ నేనే చెప్తున్నా, అంత మంచి జరుగుతుందండి ఆచారాల పేరు మీద. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి, కొందరు ఆడోళ్ళకి అత్తమ్మలకు ఇంకొకరికో పడనోళ్ళు ఉంటారు. ఆ పడని విషయంలో బట్టి వాళ్ళని ఆ వంకతో వాళ్ళని తక్కువ చేస్తారండి. చాలా తప్పు. ఆచారాల పేరు మీద స్త్రీని అవమానించడం, అవహేళన చేయడం చాలా తప్పు, క్షమించరాని తప్పు. ఏమీ కాదండి, మీరు ధైర్యంగా వెళ్ళండి, మహాలక్ష్మి ఉంటది. ఎప్పుడైనా మూర్ఖత్వంగా ఛాందసంగా బిహేవ్ చేయొద్దండి. ఎంతో గొప్ప సనాతన ధర్మంలో ఉన్న తత్వాన్ని వదిలేసి, శాస్త్రాన్ని వదిలేసి, దాని మూలాన్ని వదిలేసి, పాచిపోయిన మూలకి పడ్డ ఆ సాంప్రదాయాలను కొన్ని ఛాందసవాదాన్ని పట్టుకొని మన సనాతన ధర్మం అంటే నిత్య నూతనమైనది. సనాతన ధర్మం అంటే భూమి ఫ్లాట్ గా ఉందని చెప్పి వితండవాదం చేయమండి. సనాతన ధర్మంలో చాలా క్లియర్ గా స్పియర్ షేప్ లో ఉంటదని చెప్పింది. అంత క్లారిటీ, అంత శాస్త్రం, అంత స్టాండర్డ్స్ తో ఉంటది సనాతన ధర్మం అంటే. భారత్ మాతాకి జై.